హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి. అయితే నేను 2 పొదుపు పద్ధతులు అయితే ఫాలో అవుతున్నానని చెప్పాను కదండి. మొదటి పద్ధతి ఫాలో అయ్యాను, జూలై నెలలో 7,000 సేవ్ చేశాను. రెండో పద్ధతి అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ నన్ను క్షమించండి. ఒక 2 మాటలు అయితే మాట్లాడాలనుకుంటున్నానండి. అంటే వేరే ఛానల్ వాళ్ళు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండి ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకొని ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే నా ఐడియాస్ తమ్నెయిల్స్ కూడా అన్ని కాపీ చేసుకుంటూనే ఫాలో అవుతున్నారండి. కాకపోతే ఏమవుతుందంటే కొత్త ఛానల్ వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల అప్పులు కాకండి అని కొంచెం నెగిటివ్గా అయితే చేస్తున్నారండి. అలా ఎవరిని కూడా నెగిటివ్ చేయడం అయితే మంచిది కాదండి అని నా ఉద్దేశము. సో ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆగస్టులో మాత్రము రెండో పొదుపు పద్ధతి అయితే స్టార్ట్ చేస్తున్నానండి. రెండో పొదుపు పద్ధతిలో నేను అనుకుంది ఏంటంటే ఫిక్స్డ్ అమౌంట్ వేయాలి. నేను ఒక టేబుల్ అయితే వేసుకున్నానండి. ఫిక్స్డ్ అమౌంట్ అంటే ఇంకొకలాగా కూడా చెప్పొచ్చు అండి. నెలంతా రోజుకు 200, 200, 200 అట్లా వేసుకుంటూ వెళ్ళాలి అని. నేను అట్లా కాదండి, వారానికి ఒక అమౌంట్, ఇంకొక వారానికి ఇంకొక అమౌంట్, మూడో వారంలో ఇంకొక అమౌంట్, నాలుగో వారంలో ఒక అమౌంట్ అట్లా ఫిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను మొదటి వారంలో అనుకుంది ఏంటంటే 500 వెయ్యాలి అనుకోవట్లేదండి. ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేయాలి కాబట్టి ఒకే అమౌంట్ అయితే పెట్టనండి. 500 కంటే ఎక్కువ వేయను, 100 కంటే తక్కువ వేయనండి. అలాగే ఏంటంటే ఈ వారం మొత్తం కూడా 500 నుంచి 100 రూపాయల మధ్యలో, 200 ఉంటే 200, 300 ఉంటే 300, 4 ఉంటే 400, 500 ఉంటే 500 అండి. అట్లా ఒక వారం అంతా కూడా 500 నుంచి 100 రూపాయల మధ్యలో అయితే వేస్తాను. అంటే నియర్లీ ఒక 400 అట్లా అనుకుంటున్నానండి. రెండో వారంలో ఏం చేస్తానంటే ఇక 200 నుంచి 100 వరకు. అంటే మీకు ఒక డౌట్ రావచ్చండి. ఇప్పుడు 10వ తేదీ నా దగ్గర ఒక 400 ఉన్నాయనుకోండి, 200 వేస్తానండి. నేను అనుకుంటుంది ఏంది, 200 నుంచి 100 మధ్యలోనే వేస్తాను అన్నాను కదండి. 10వ తేదీ నా దగ్గర 200 ఉంటే 200 వేస్తానండి. 12వ తేదీ ఒకవేళ 200 ఉన్నాయనుకో, 200 వేస్తాను, 300 వేయనండి. అట్లా నేనేంటంటే రోజులో 200 లేదా 100, 200 లేదా 100 అలా ఏంటంటే ఈ వారం అంతా ఫాలో అవుతానండి. మూడో వారానికి వచ్చి అయితే అమౌంట్ చాలా తగ్గిపోతుంది కదండి. మనం కట్టాల్సినవన్నీ చాలా ఉంటాయి, రెంట్లని, ఫీజులని ఏవైనా ఉంటాయి కాబట్టి ఇక తగ్గిపోతుంది. 100 నుంచి 50 రూపాయల వరకే. అంటే మూడో వారం అలా ఉంటుంది సిచ్యువేషను. దాన్ని బట్టి ఏంటంటే ఒకరోజు 100 వేస్తాను. స్టార్టింగ్ డే మాత్రం ఖచ్చితంగా 100 వేస్తానండి. ఆ తర్వాత 50 సపోజ్ ఒకవేళ 15వ తేదీ నా దగ్గర 100 ఉన్నాయనుకోండి, 100 వేస్తాను. 100 కంటే ఎక్కువేం వెయ్యను. 100 వేస్తాను, లేదు 50 ఉంటే 50 వేస్తాను. అట్లా మాది మన ఇష్టం అండి. ఈ వారం అంతా కూడా నేను ఇలా సేవ్ చేయాలనుకుంటున్నాను. దానికి టోటల్‌గా 400 వరకు అనుకుంటున్నానండి. నాలుగో వారం అంటారా, ఎలా ఉంటుందో మీకు తెలియని పరిస్థితి కాదు. నాలుగో వారం మనం దాచుకున్న డబ్బుల్లో నుంచి తీయాల్సి వచ్చే పరిస్థితి ఉంటది కాబట్టి ఇక నాలుగో వారానికి తక్కువ అమౌంట్ అయితే పెట్టానండి. 50-10 రూపాయలు. అంటే ఒకరోజు ఇక్కడ నాకు 40 రూపీస్ ఉండొచ్చు. అంటే 40 వేసేస్తాను. 50-10 రూపాయలు అని అన్నాను కదండీ! 40 వేస్తాను. ఒక్కో రోజు నా దగ్గర 30 ఉంటే 30 వేసేస్తాను. పొదుపు డబ్బాలో సేవ్ చేయాలని అనుకుంటున్నానండి. ఇక దగ్గర మొత్తము యాడ్ చేస్తే 2,600 అయితే వచ్చిందండి. నాకు తెలిసి 3,000 కూడా రావచ్చేమో. ఏంటంటే ఏందంటే ఒక్కొక్క రోజు ఇక్కడ 100 రూపాయలకి బదులు నేను 400 వేస్తానేమో. అప్పుడు ఇక్కడ అమౌంట్ పెరుగుతుంది కదండీ! అప్పుడు 3,000 అయిపోతుంది కదా! దాన్ని బట్టి ఏందంటే వారానికి ఇంతని, ఒక వారంలో 500-100, ఇంకొక వారంలో 200-100 అట్లా పెట్టుకుంటానండి. ఇప్పుడు మనం అలా కాకుండా రోజుకు 20, 20, 20 అనంటే ఒక్కొక్కసారి మన దగ్గర 100 రూపాయలు కూడా ఉంటాయండి. అప్పుడు వేయాలనిపిస్తది. ఇంకొక పొదుపు పద్ధతులు ఏంటంటే ఫస్ట్ డే 20, నెక్స్ట్ డే ఏంటంటే ఒక 10 యాడ్ చేయటం. ఆ నెక్స్ట్ డే ఏంటంటే ఆ 30కి ఇంకొక 10 యాడ్ చేయటం. అట్లా ఉంటది. నాకెందుకో దానికన్నా కొంచెం ఈ పద్ధతి నాకు బావుంటదేమో అనిపిస్తుంది. నాకు సెట్ అవుతుందేమో. అందరికీ సెట్ కాకపోవచ్చండి. నాకు దానికన్నా కానీ ఒక వారానికి ఈ మధ్యలోనే వేద్దాము. ఈ వారానికి ఈ 200 నుంచి 100కే వేద్దాం. మూడో వారానికి 100 నుంచి ఒక 50 రూపాయలు వేద్దాము. అట్లా ఏందంటే నాకు ఇది ఒక కన్వీనియంట్ ప్రాసెస్ అండి. సో చూస్తానండి. ఇక్కడ పెరగొచ్చు కూడా అమౌంట్. అంటే ఒక్కొక్క రోజు నా దగ్గర 400 ఉంటాయి. అప్పుడు ఇక్కడ పెరుగుతుంది కదండీ అమౌంట్. ఒక్కొక్క రోజు నాకు ఇక్కడ 200 రావచ్చు. 3 డేస్ 200 వచ్చి, లేదా మొత్తం వారం అంతా 200 ఉన్నప్పటికి కూడా ఇక్కడ అమౌంట్ పెరిగిపోతుంది కదండీ. దీన్ని బట్టి నేను ఇలా పొదుపు చేస్తానండి. మొదటి పొదుపు పద్ధతి, రెండో పొదుపు పద్ధతి ఏది నాకు కన్వీనియంట్‌గా ఉందో దాన్నైతే నేను సెప్టెంబర్ నుంచి ఫాలో అవుతానండి. ఇక నుంచి పొదుపు చేసే అమౌంట్ అంతా కూడా గోల్డ్ కాయిన్స్‌కే ఖర్చు పెట్టాలని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.